చాలామంది కపుల్ యూజువల్గా డౌట్ అనేది ఒకటి రేస్ చేస్తూ ఉంటారు. వీర్యకణాల టెస్ట్ అనేవి సమ్మర్లో చేయించుకుంటే సరిగా రాదు, వీర్యకణాలు అనేవి సమ్మర్ హీట్ వల్ల చనిపోతాయి, సో టెస్ట్ అనేది సరిగా రాదు అనేది డౌట్తో ఉంటారు. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో ఇది ఒక అపోహ మాత్రమేనండి. డెఫినెట్గా టెంపరేచర్ చేంజెస్ వల్ల స్పర్మ్ కౌంట్ అనేది మారుతూ ఉండటం అనేది జరుగుతుంది. బట్ ఇది సమ్మర్ వింటర్ సీజన్లో అని మనం పక్కన పెడితే యూజువల్గా స్పర్మ్ ఏవైతే ప్రొడక్షన్ జరుగుతుందో టెస్టిస్లోని అవి యూజువల్గా టెంపరేచర్ మెయింటైన్ చేసుకోగలవు అనమాట. టెస్టిస్ యూజువల్గా దే క్యాన్ మెయింటైన్ టెంపరేచర్ బికాస్ దే ఆర్ ఆల్మోస్ట్ అవుట్ సైడ్ ద అబ్డామినల్ క్యావిటీ. సో దానివల్ల ఏంటంటే కొంతవరకు బాడీ టెంపరేచర్ కంటే కొంచెం తక్కువ 2 degrees తక్కువ ఉంటుంది. సో హీట్ అనేది డైరెక్ట్గా ఎఫెక్ట్ అనేది పడటం కొంచెం తక్కువే. అట్ ద సేమ్ టైం ఏంటంటే సమ్మర్లో చాలా ఫాస్ట్గా స్పర్మ్స్ అనేవి చనిపోతాయా అని అంటే అది కూడా ఒక అపోహేనండి. స్పర్మ్స్ అంటిల్ అన్లెస్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ ఫర్ లాట్ ఆఫ్ టైమ్ అవుట్ సైడ్ ఇమీడియట్గా టెంపరేచర్స్ అబ్నార్మల్గా ఎలివేటెడ్ అయితే తప్ప అవి అంత త్వరగా చనిపోవు. వన్స్ మీరు సిమెంట్ టెస్ట్కి ఇచ్చిన ఇమీడియట్గా ల్యాబ్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లిక్విఫాక్షన్ గురించి ఒక ఛాంబర్లో పెట్టడం జరుగుతుంది. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్ అనమాట. వెదర్ ఇట్ ఈస్ వింటర్ ఆర్ సమ్మర్ ఆర్ రెయినీ, టెంపరేచర్ ఎప్పుడు సర్టన్ ఒకటే మెయింటైన్ అవుతుంది. సో ఆ ఛాంబర్లో పెట్టడం జరగటం వల్ల ఏంటంటే ఇంక్యుబేషన్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో లిక్విఫాక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ 20 minutes లిక్విఫాక్షన్ పీరియడ్లో సో టెంపరేచర్ అందరికీ అన్ని సీజన్స్లో ఒకలాగే మెయింటైన్ అవుతుంది. ఈ లిక్విఫాక్షన్ అయిన ఇమీడియట్గా మనం ఒక వాట్ వి కాల్ లామినార్ ఎయిర్ ఫ్లో ఛాంబర్స్లో మనము సిమెన్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ లామినార్ ఎయిర్ ఫ్లో ఛాంబర్స్ ఏవైతే ఉన్నాయో హోల్ ఆఫ్ ద ఇయర్ ఒకటే టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. వెదర్ ఇట్ ఈజ్ సమ్మర్, వింటర్ ఆర్ రెయినీ, ఆ టెంపరేచర్ ఏదైతే ఉందో ఎక్కువ సమ్మర్లో అయితే ఎక్కువ టెంపరేచర్స్ బయట ఉంటాయని చెప్పి లామినార్ ఎయిర్ ఫ్లోలో ఆ టెంపరేచర్ ఉండదండి. దాన్ని మనం ఆల్రెడీ సెట్ చేసి ఉంచుతాం కాబట్టి టెంపరేచర్స్ అనేవి కాన్స్టెంట్గా 365 days ఒకటే టెంపరేచర్. సో ఆ ఛాంబర్స్లో మనం సిమెన్ అనాలిసిస్ చేయడం జరుగుతుందన్నమాట. సో టెంపరేచర్ ఫ్లక్చువేషన్కి అయ్యే ఆస్కారం చాలా తక్కువ. సో వన్స్ ఆ లిక్విఫాక్షన్ అయిన ఏదైతే ఇంక్యుబేటర్లో ఇమీడియట్గా మనం ఆ శాంపుల్ని సిమెన్ అనాలిసిస్ని మనం ఒక మైక్రోస్కోప్లో అండర్ లామినార్ ఎయిర్ ఫ్లో ఛాంబర్స్లో చూస్తాం. సో దాని యొక్క కౌంట్, మొటిలిటీ, అలాగే మార్ఫాలజీ ఏవైతే ఉన్నాయో కదలికలు అవన్నీ ఇమీడియట్గా ఆండ్రాలజిస్ట్, ఒక ట్రైన్డ్ ఆండ్రాలజిస్ట్ రిపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వన్స్ ఈ రిపోర్టింగ్ ఇచ్చిన ఇమీడియట్గా 1/2 hour 45 minutesలో మీ చేతిలో మీ రిపోర్ట్ అనేది ఉంటుంది. సో వన్స్ ఎక్కడైతే మీరు సిమెన్ అనాలిసిస్ చేయించుకోవాలి అని అనుకుంటున్నారో సో ఆ పర్టికులర్గా ఆ యొక్క సెంటర్ని ఒకసారి విజిట్ చేయండి. హౌఆర్ ద కలెక్షన్ పాయింట్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అపోహలు ఉన్నా వాళ్ళని అడగండి. యూజువల్గా మనం టెంపరేచర్ అన్ని సీజన్స్లో ఒకటే మెయింటైన్ చేస్తాం. కలెక్షన్ పాయింట్ దగ్గర వేర్ ఎవర్ ద రూమ్ వేర్ ద సిమెన్ శాంపుల్ ఏదైతే కలెక్ట్ చేస్తుందో సో ఆ రూమ్లో కూడా టెంపరేచర్ ఒకటే మెయింటైన్ అవుతుంది. ఎక్కడైతే మీకు ఎగ్జామినేషన్ జరిగే చోట కూడా హోల్ ఆఫ్ ద ఇయర్ 365 days ఒకటే టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. అండ్ లాంగ్ టైం మనం బయట ఎక్స్పోజర్ అనేది ఉండదు. ఇమీడియట్గా మనం రిపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సిమెన్ అనాలిసిస్ రిపోర్ట్ రాంగ్ వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ 0 అనమాట. సో ఇంకా దీని గురించి ఫర్దర్గా మీకు అపోహలు ఏమన్నా ఉన్నా, డౌట్స్ ఉన్నా డెఫినెట్గా నన్ను రాజమండ్రిలో 49లో వచ్చి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.